సో మ్యాక్సిమం కండిషన్స్లో ఎట్లా ఉంటుందంటే సెండింగ్ అండ్ ఓల్టేజ్ కన్నా రిసీవింగ్ అండ్ ఓల్టేజ్లో అదే రిసీవింగ్ అండ్ ఓల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏదన్నా కొన్ని కండిషన్స్లో ఏమిటంటే మనం ఇచ్చిన సెండింగ్ అండ్ ఓల్టేజ్ కన్నా రిసీవింగ్ అండ్ ఓల్టేజ్లో రిసీవింగ్ అండ్ ఓల్టేజ్ ఎక్కువగా ఉన్న ఎఫెక్ట్ని ఏమంటామంటే దాన్ని మనం ఫారెంటీ ఎఫెక్ట్ అంటాం. అంటే బట్టి ఏంటంటే మనం 220 వోల్ట్స్ అనేది మనం సెండ్ చేస్తున్నాం అనుకోండి. సో మనకి రిసీవింగ్ ఎండ్లో 200 వోల్ట్స్ అట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, మేము 10 amperes ఆఫ్ కరెంట్ అనేది మనం సెండ్ చేస్తున్నాం, అవునా? ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్, అవునా? ఇందులో మనం 10 amps 10 amperes 220 volts 10 amperes ఆఫ్ కరెంట్ మనం సెండ్ చేస్తున్నాం, అవునా? సో ఇక్కడికి వచ్చేప్పుడు మనకి ఎంత 10 బదులు ఒక 8 amps ఎంత మనకి రిసీవింగ్ ఎండ్లో మనం రిసీవ్ చేసుకుంటాం. సో అంత మెయిన్గా మనకి యూజువల్గా జరిగే అది. బట్ కాకపోతే మనం ఇక్కడ 10 amps ఆఫ్ కరెంట్ అనేది మనం ఫ్లో అవుతుంటుంది ట్రాన్స్మిషన్ లైన్లో సెండింగ్ ఎండ్లో. మనకి ఇక్కడికి రిసీవింగ్ ఎండ్లో కనుక 12 amps కనుక అట్లా వచ్చిందనుకోండి, సో ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటాము అంటే ఫారెంటీ ఎఫెక్ట్ అని అంటమాట. సో suppose a line is unloaded. In this case the receiving end voltage and sending end voltage will be same as there is no current flowing to the transmission line to cause voltage drop అన్నట్టు. సపోజ్ ఏంటంటే మనకు ఏదన్నా ఒక లైన్ తీసుకుంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అవనివ్వండి ఆర్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అయినా ఆర్ మనకి ఏ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఏదన్నా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ లైన్ అనేది మనకి లోడెడ్ కండిషన్లో కాకుండా అన్లోడెడ్ కండిషన్లో ఉంటే అంటే బట్ మనం ఎటువంటి అదే మనం అదే అది బట్ ఎటువంటి మనం కరెంట్ అట్లాంటి ఏమీ ఫ్లో అవ్వకుండా ఓన్లీ సెండింగ్ అండ్ అదే మీన్ లోడెడ్ కండిషన్ అన్లోడెడ్ కండిషన్లో ఉంటే మరి లోడెడ్ కండిషన్ అంటే ఏంటి, మనకి ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతే ట్రాన్స్మిషన్ లైన్లో దాన్ని మనం ఏమంటే లోడెడ్ కండిషన్ వస్తుంది. సో ఇందులో మనకి ఏంటి అన్లోడెడ్ కండిషన్ కనుక తీసుకుంటే అంటున్నాడు అంటే బట్ అంటే మనకి జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు, సో ఫ్లో అవుతుంది అప్పుడు ఏంటి అంటే ఆ కేసులో రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అండ్ ఇట్లాగే సెండింగ్ అండ్ వోల్టేజ్ అనేది మనకి సేమ్గా ఉంటుంది. విల్ బి సేమ్ యాజ్ దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ట్రాన్స్మిషన్ లైన్. ఏంటంటే మనకి సో లోడ్ ఏమీ ఇవ్వలేదు, నథింగ్ బట్ ఎట్లా అంటే ఇది మనకి ట్రాన్స్మిషన్ లైన్ అమ్మా. ట్రాన్స్మిషన్ లైన్లో సో ఇందులో మనకి లోడ్ ఏమి ఇవ్వకుండా జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది. సో అప్పుడే కూడా ఇక్కడ మన రిసీవింగ్ ఎండ్లో కూడా మనకి ఎంత ఫ్లో అవుతుందంటే జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కండిషన్లో మనకి సెండింగ్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అవుతుంది. అండ్ అట్లా ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి మనకి డ్రాప్ కూడా ఏమీ ఎగ్జిస్ట్ అవ్వదు. సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ ఎండ్ అనేది అవుతుంది అన్నమాట. బట్ కాకపోతే ఎప్పుడైతే మనం ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో సో అలా ఫ్లో అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుందంటే డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ కండిషన్లో సెండింగ్ ఎండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రిసీవింగ్ ఎండ్ ఉంటుంది. ఎప్పుడు మనకి సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ ఎండ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ లైన్లో మనం అంటే ట్రాన్స్మిషన్ లైన్ని అన్లోడెడ్ కండిషన్లో ఉంచుతాం. అయితే బట్ ఏంటంటే మనం జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ కనుక మనకి ఫ్లో అవుతున్నప్పుడు లోడ్ ఏమీ వోల్టేజ్ డ్రాప్ ఏమీ అక్కరవద్దు. సో ఆ కండిషన్లో మనకి ఏంటంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే సెండింగ్ అండ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉందో ఆ ఎఫెక్ట్ని మనం ఏమంటాము అంటే ఫారెంటీ ఎఫెక్ట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మన యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద రిసీవింగ్ అండ్ రిసీవింగ్ అండ్ వోల్టేజ్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ద సెండింగ్ అండ్ వోల్టేజ్ ఉంటుందన్నమాట. సో అట్లా మనకి ఏంటి ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది ట్రాన్స్మిషన్ లైన్లో ఫ్లో అవుతుందో మళ్ళీ మనకి ఏమవుతుందో
వోల్టేజ్ డ్రాప్ అనేది అక్కడ అవుతుంది అని చెప్తున్నాం కదా. సో అట్లా మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఎగ్జిస్ట్ అయితే, సో ఆ కండిషన్లో మనకి ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది. సో వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఎట్ నో లోడ్ మైనస్ రిసీవింగ్ వోల్టేజ్ ఎట్ ఫుల్ లోడ్. అంటే నథింగ్ బట్ ఏంటి, నథింగ్ బట్ ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అని మనకి నో లోడ్ కండిషన్లో మనం నో లోడ్ కండిషన్లో అన్లోడెడ్ కండిషన్లో మనం రిసీవ్ చేసుకునే నథింగ్ బట్ మన అన్లోడెడ్ కండిషన్లో ఉన్న రిసీవింగ్ ఎండ్ మైనస్ రిసీవింగ్ ఎట్ ఫుల్ లోడ్. అంటే అన్లోడెడ్ కండిషన్లో ఇది ట్రాన్స్మిషన్ లైన్ కదా, ఫస్ట్ ఇది అన్లోడ్ కండిషన్ అథమెటిక్ ఏంటి, జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అవునా. సో జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు మనకి వచ్చే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ నెక్స్ట్ మన ఫుల్ లోడ్ కండిషన్లో ఎంత, ఒక 10 amperes ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ 10 amperes ఆఫ్ కరెంట్ అని ఫ్లో అవుతున్నప్పుడు మనకి వచ్చే receiving and voltage. So this is the sending and voltage and receiving and voltage at no load condition minus receiving and voltage at full load mata. This voltage this drop in voltage at receiving end. So మన ఏంటి అంటే ఈ మనం ద డ్రాప్ ఇన్ వోల్టేజ్ అట్ రిసీవింగ్ అంటే మనకి రిసీవింగ్ ఎండ్ దగ్గర అక్కడ అయ్యే డ్రాప్ను మనం ఏమంటామంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటాం. సో అట్లా మనకి వోల్టేజ్ రెగ్యులేషన్ మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ అండ్ వోల్టేజ్ మన విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది వోల్టేజ్ రెగ్యులేషన్. విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ ఇంటూ 100 చేస్తే percentage of voltage regulation వస్తుంది. This is the voltage regulation of a transmission line. So voltage regulation of a transmission line is equals to sending end voltage Vs minus Vr by Vr into 100. అండ్ మనకి ఏంటంటే సో వోల్టేజ్ రెగ్యులేషన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము ఏంటి అంటే voltage regulation can be defined as the drop in receiving end voltage from no load to full load expressed as percentage of receiving end voltage. Nothing but ఏంటి అంటే మనం వోల్టేజ్ డ్రాప్ని ఎట్లా డిఫైన్ చేస్తాము ఏంటి అంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్ కనుక తీసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్లో మనకి నో లోడ్ కండిషన్ నుంచి ఫుల్ లోడ్ కండిషన్ వరకు మనకి ఏంటి అక్కర అయ్యే వోల్టేజ్ డ్రాప్ అక్కర అయ్యే వోల్టేజ్ డ్రాప్ని మనం ఏమంటాము అంటే వోల్టేజ్ రెగ్యులేషన్. ద డ్రాప్ ఇన్ రిసీవింగ్ అండ్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు అంటే మనకి ఏంటంటే మనకి నో లోడ్ కండిషన్ నుంచి ఫుల్ లోడ్ కండిషన్ వరకు ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే అందులో మనం నో లోడ్ కండిషన్లో మనం కరెంట్ అనేది సెండ్ చేస్తాం అవునా. నథింగ్ బట్ జీరో అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది సెండ్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది జీరో ఉంటుంది. సో రిసీవింగ్ ఎండ్లో మనకి ఎట్లా ఉంటుంది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఉంటుంది అవునా. సో అలా కాకుండా నెక్స్ట్ మనం ఏం చేస్తాం 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది మనం సెండ్ చేస్తాం. సో 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది సెండ్ చేసినప్పుడు మనకి సిరీస్ ఇంపిడెన్స్ దగ్గర మనకి ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ 0.1 ఆర్ 0.2 ఎంతో కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ అనేది అక్కడ అయ్యి సో మిగిలిన రిమైనింగ్ వోల్టేజ్ సో మనం 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అని సెండ్ చేసిన తర్వాత మనకి ఒక 0.1 0.2% ఒక 0.2% అనేది మనకి వోల్టేజ్ డ్రాప్ అక్కడైంది. సో రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ మనకి రిసీవ్ అయింది 0.8% అనేది మనకి రిసీవ్ అయింది అవునా.
సో దట్ ఈస్ ద మన రిసీవింగ్ ఎండ్ చేసే మనకి రిసీవింగ్ ఎండ్లో వచ్చేదాన్ని మనం ఏమంటామంటే పర్సంటేజ్ ఆఫ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అంటాం. అలా మనకి నో లోడ్ కండిషన్ నుంచి ఫుల్ లోడ్ కండిషన్ వరకు కరెంట్ అనేది ఒక ట్రాన్స్మిషన్ లైన్లో ఫ్లో అవుతూ వస్తే మనకి అలా ప్రతి స్టెప్ దగ్గర అంటే 1 ఆంపియర్ దగ్గర, 2 ఆంప్స్ దగ్గర, 3 ఆంప్స్ దగ్గర, 4 ఆంప్స్ దగ్గర అట్లా మనకి డ్రాప్ అనేది అవుతుంది. డ్రాప్ అయిన తర్వాత మనకి రిసీవింగ్ ఎండ్లో మనం రిసీవ్ చేసుకునే వోల్టేజ్ని రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అని అంటమాట. So for transmission line తీసుకుంటే for a transmission line it is expected that receiving end and sending voltages are same, therefore better voltage regulation means less voltage drop and lower voltage regulation. సో మనం ట్రాన్స్మిషన్ లైన్ కనుక తీసుకుంటే సో మనం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు సో మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అనేది మనకి సెండింగ్ అండ్ వోల్టేజ్కి ఈక్వల్ అవ్వాలి అనుకుంటాం. అవునా? నథింగ్ బట్ ఏంటంటే డ్రాప్ అనేది తక్కువగా ఉంది, మనం డ్రాప్ అనేది తక్కువగా ఉండేలాగే చూసుకోవాలి కదా మెయిన్ మనకి. ఎందుకు మనకి ఇప్పుడు కాస్ట్ మనకు తక్కువ ఎకనామికల్గా మన కాస్ట్ తక్కువగా ఉన్నా ఆర్ ఎక్కువ ఉన్నా సరే మెయిన్గా మన మోటో ఏంటి లోవర్ వోల్టేజ్ రెగ్యులేషన్. అంటే మన డ్రాప్ అనేది మనకి తక్కువ ఉండాలి. ఎంత తక్కువ డ్రాప్ ఉంటే అంత ఎఫిషియెంట్గా మనకి అదే నథింగ్ బట్ అంత ఎఫిషియెంట్గా మనకి ఏమవుతుంది పవర్ అనేది మనకి డెలివర్ అవుతూ ఉంటుంది. అవునా? సో అందుకని చెప్పేసి మనం యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ అనేది రిసీవింగ్ అండ్ వోల్టేజ్ కూడా సెండింగ్ అండ్ వోల్టేజ్ అండ్ అట్లాగే రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అనేవి సేమ్గా ఉంటాయి మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్లాగే మనం బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువ ఉంటుందో వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా మనకి తక్కువగా ఉంటుంది. అవునా? సో చూడండి, అంటే నథింగ్ బట్ ఏంటి 1 ఆంప్స్ ఆఫ్ కరెంట్ అనేది మనకి సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మనకి 0.2 వోల్టేజ్ డ్రాప్ అక్కరైంది అనుకోండి, ఇంకా మనకి 0.8 రెగ్యులేషన్ వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది. అట్లా కాకుండా మనం 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆర్ 0.01% మనకి వోల్టేజ్ డ్రాప్ అక్కరేలా చూసుకున్నాం అనుకోండి, సో మనకి మనకి ఎఫిషియన్సీ కూడా ఎట్లా ఉంటుంది దగ్గరగా 1కి ఈక్వల్గా ఉంటుంది. అవునా? సో దానివల్ల మనకి ఎట్లా ఉంటుంది సిస్టమ్ అనేది ఎఫిషియన్సీగా ఉంటుంది కదా. సో అట్లా ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఎఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం మనం చూసుకోవాల్సింది ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అట్లాగే వోల్టేజ్ డ్రాప్ ఇవన్నీ కూడా మనం తక్కువ ఉండేలా చూసుకోవాలి ఒక ట్రాన్స్మిషన్ లైన్ కనుక మనం కన్సిడర్ చేస్తే అన్నమాట. ఇట్ షాల్ బి నోటెడ్ దట్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ అస్యూమ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ దో ఇట్ ఈస్ అప్లైకబుల్ ఫర్ షార్ట్ మీడియం అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఏంటి అంటే మనం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకున్నా, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకున్నా ఆర్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకున్నా వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది మనం క్యాలిక్యులేషన్ అంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. బట్ మనకి ఏంటి అంటే జస్ట్ కొంచెం ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇందులో మనం ఏంటంటే షంట్ అడ్మిటెన్స్ని వాటిని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి అందుకని ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది దీన్ని తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ నథింగ్ బట్ ఏంటంటే మనం ఎఫిషియన్సీని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. అవునా? మనం ఎఫిషియన్సీని మనం ఎప్పుడు కూడా పర్సంటేజ్తోనే మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా.
transmission line efficiency is a parameter which shows how much percentage of power input at the sending end is delivered to the receiving end. నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఎఫిషియన్సీని ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హౌ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ పవర్ వీఆర్ సెండింగ్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ యాజ్ ఇన్పుట్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ పవర్ వీఆర్ రిసీవింగ్. సో మనం ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ మన ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత అమౌంట్ అదే పర్సంటేజ్ ఆఫ్ పవర్ని మనం సెండ్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ అనేది మనకి రిసీవ్ అవుతుంది. సో దాన్ని మనం ఏంటంటే అట్లా మనం ఏంటంటే ఎఫిషియన్సీని అదే నథింగ్ బట్ ఏంటి మనకి టెన్ యామ్స్ మనం సెండ్ చేస్తున్నాం, మనం 8 యామ్స్ రిసీవ్ చేసుకున్నాం అవునా. సో దట్ మీన్స్ 10 - 8 చేస్తే నథింగ్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో చేస్తే మనకి ఎంత, సో 8/10. సో చేస్తే ఎంత వచ్చింది మనకి ఎఫిషియన్సీ 0.8. అంటే నథింగ్ బట్ ఏంటి మనకి ఎఫిషియెంట్గా ఎంత ఎఫిషియన్సీగా మనకి రిసీవ్ అవుతుంది అంటే 80% వచ్చేసి మనకి ఎఫిషియన్సీతో మనకి ట్రాన్స్మిషన్ లైన్ అనేది మనకి ట్రాన్స్మిషన్ లైన్లో మనకి కరెంట్ అనేది 80% ఎఫిషియన్సీతో మనకి ఫ్లో అవుతుంది అని మాట. అండ్ చూడండి మనకి ట్రాన్స్మిషన్ లైన్ కింద తీసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్లో ఎఫిషియన్సీ మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే రిసీవింగ్ ఎన్ PR/PS ఇంటూ 100 చేస్తే నథింగ్ బట్ ఎట్లా అంటే సో PR పవర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బై పవర్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎఫిషియన్సీ వస్తుంది. అండ్ PS ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఇంటూ కరెంట్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఎట్ ఎన్ కాస్ 5S. సో దట్ మీన్స్ ఎందుకంటే మనకి యాంగిల్ అనేది ఉంది కదా మనకి ఏసీ తీసుకుంటే అవునా, హ్యావింగ్ ద కోఫాక్టర్. అండ్ రిసీవింగ్ అండ్ పవర్ తీసుకుంటే VR ఇంటూ IR ఇంటూ కాస్ 5R అవునా. సో దట్ ఈక్వల్ టు మనకి ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే VR IR కాస్ 5R by VS IS cos 5S. This is the efficiency of a transmission line. సో మన ఇక్కడ పర్ఫెక్ట్ అంటే మన కాస్ట్ వాల్యూ ఎందుకు వేసామంటే మన ఏసీ సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సో పర్ఫెక్ట్ని ఇండికేట్ చేసాం అన్నమాట. సో అట్లా మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఈ పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ మీద అండ్ అట్లాగే మనకి ABCD పారామీటర్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏ 3-phase లైన్. సో ఏంటంటే ఏ 3-phase లైన్ డెలివర్స్ 3600 kilowatts at a power factor of 0.8 lagging to the load. సో ఏంటంటే మనకి 3-phase లైన్ కనుక తీసుకుంటే 3-phase లైన్ మనకి 3600 kilowatts ఆఫ్ పవర్ని మనకి డెలివర్ చేస్తుంది at a power factor of 0.8 lagging. అంటే బట్ ఇండక్టివ్ లోడ్ తీసుకుంటే కనుక మనం లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే మనకి ఇండక్టివ్ లోడ్స్కి అయితే లాగింగ్ వస్తుంది అండ్ అట్లా కెపాసిటీ లోడ్స్కి అయితే మనకి ఏంటి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది కదా. అండ్ if the sending end voltage is 33 kV determine the receiving end voltage అన్నాడు. ఒకవేళ మనం సెండ్ చేసిన వోల్టేజ్ వచ్చేసి 33 kV అయితే మనం ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అని మనం రిసీవ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ లైన్ కరెంట్ ఎంత వచ్చింది. సో ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంటే మనం 33 kV మనకి వోల్టేజ్ని కిలో వోల్ట్స్ అని మనం సెండ్ చేసాం సెండింగ్ ఎండ్లో.
అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 33 కేవీని మనం సెండ్ చేసాం. అవునా, రిసీవింగ్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎంత వోల్టేజ్ అని మనం రిసీవ్ చేసుకున్నాం. నథింగ్ బట్ ఏంటంటే సో సెండ్ చేసినామో మనం ఎంత వోల్టేజ్ అయితే సెండ్ చేసామో అంత మనం రిసీవ్ చేసుకోవాలి. అవునా, సమ్ అమౌంట్ వచ్చేసి మనకి ఏంటిది డ్రాప్. సో ఈ డ్రాప్లో మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అవునా, సో అందుకని చెప్పేసి మనం ఇంత అమౌంట్ ఆఫ్ ఓల్డేజ్ మనం సెండ్ చేస్తాం అండ్ మనకి రిసీవింగ్ అండ్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అనేది మనం క్యాల్కులేషన్ అనేది చేయమన్నాడు అనమాట. సో ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఆర్ 5.31 ohms అండ్ 5.54 ohms. సో ఏంటంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్, సో ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్ అండ్ అట్లాగే రియాక్టెన్స్ కూడా వాల్యూస్ ఇచ్చాడు. నథింగ్ బట్ ఏంటి, మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఇలా ఉంటుంది. అవునా, ఇది ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అయితే అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ ఆర్ ఉంటుంది, ఎక్సెల్ రియాక్టెన్స్ ఉంటుంది కదా. సో ఈ ఎక్సెల్ ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5.31 ohms ఇచ్చాడు. ఎక్సెల్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5.54 ohms ఇచ్చాడు. సో ఇంత 33 కేవీ ఇచ్చాడు. అవునా, సో 33 కేవీ దగ్గర మనకు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, రియాక్టెన్స్ వాల్యూ ఎంత, సో మనకి రిసీవింగ్ అండ్ అయ్యే వోల్టేజ్ ఎంత అని ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి ఏంటి అనేది అన్నమాట. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద ఈచ్ కండక్టర్ ఈస్ 5.31 ohms, రియాక్టెన్స్ ఆఫ్ ద ఈచ్ కండక్టర్ ఈస్ 5.54 ohms మాట. అండ్ లోడ్ పవర్ ఫ్యాక్టర్, సో పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు మీకు కదా, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 0.8 లాగింగ్ ఇచ్చాడు కదా. అండ్ సెండింగ్ అండ్ వోల్టేజ్ పర్ ఫేజ్ చేయాలి అంటే సో విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు VL/√3 చేస్తే మనకి సెండింగ్ అండ్ వోల్టేజ్ పర్ ఫేజ్ అనేది మీకు వస్తుందన్నమాట. సో సెండింగ్ అండ్ వోల్టేజ్ పర్ ఫేజ్ అంటే మనకి నథింగ్ బట్ ఏంటి, VL ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3000 ఎంత ఇచ్చాడు 33 కేవీ ఇచ్చాడు కదా, అంటే 33 ఇంటూ 1000 చేస్తే అంటే 33 ఇంటూ 1000 చేస్తే మనకి ఎంత వచ్చింది 33,000 వస్తుంది కదా. అవునా, దిస్ ఈజ్ ద లైన్ వోల్టేజ్ VL/√3. V phase is equals to VL/√3. సో VL ఈజ్ ద 33,000 volts by √3 చేస్తే మనకు వచ్చేది సెండింగ్ అండ్ వోల్టేజ్ పర్ ఫేస్ అనేది వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ లెట్ విఆర్ బి ద ఫేజ్ వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్. అంటే మనకి విఆర్ అనేది ఫేజ్ రిసీవింగ్ ఎండ్లో వచ్చే మనకి ఫేజ్ వోల్టేజ్ అన్నమాట. అండ్ లైన్ కరెంట్ ఏంటి I ఈజ్ ఈక్వల్స్ టు లైన్ కరెంట్ I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ బై విఆర్ ఇంటూ కాస్ 5R. సో మనకి పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ ఎంత P ఈజ్ ఈక్వల్స్ టు VI చేస్తే వస్తుంది కదా. అవునా, సో VI చేస్తే మీకు వచ్చేది పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్. సో ఎంత అంటే పవర్ డెలివర్డ్ 3 ఫేజ్ లైన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 3600 కిలో వాట్స్ ఇచ్చాడు. అవునా, సో దీన్ని మీరు పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ చేయండి. అంటే నథింగ్ బట్ ఎన్ని ఫేజ్ మనకి ఎంత 3 ఫేజ్ కదా, అంటే 3600/3 చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది 3600 బై ఎంత 12. అవునా, చేస్తే మీకు ఎంత వస్తుందంటే దీన్ని సింప్లిఫై చేయండి. పవర్ P ఇచ్చాడు,
సో పర్ ఫేజ్, సో పర్ ఫేజ్ అంటే మనకి ఏ పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ చేయండి. అంటే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ బై విఆర్ ఇంటూ కాస్ ఫై ఆర్. పవర్ డెలివర్డ్ ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ మన డెలివర్ అయింది, 3600 కిలో వాట్స్ ఆఫ్ పవర్ డెలివర్ అయింది అవునా. అంటే 3600 బై 3 చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 1200 కిలో వాట్స్ అవునా. కిలో వాట్స్ అంటే ఎంత, 10 పవర్ 3 కాబట్టి 1200 ఇంటూ 10 పవర్ 3 బై విఆర్. మనకి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఎంత అని తెలియదు అవునా. సో కాబట్టి మనం విఆర్ ఇంటూ కాస్ ఫైవ్ ఎంత ఇచ్చాడు, 0.8 ఇచ్చాడు, 0.8. సో దట్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కరెంట్ ఐ వాల్యూ తెలుసా, లైన్ కరెంట్ తెలుసా మనకి. సో లైన్ కరెంట్ ఐ ఈక్వల్ టు, సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు దట్ ఈక్వల్ టు, దీన్ని డివైడ్ చేయండి. 1200 ఇంటూ 10 పవర్ 3 బై 0.8 చేయండి. సో చేస్తే మీకు ఎంత వస్తుందంటే 150 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ వస్తుంది అవునా. సో నెక్స్ట్ మనం యూజింగ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఆన్ విఎస్. సో మై యూజింగ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ విఎస్ ఇస్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను అవునా. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ నేను per unit voltage regulation is equals to VRIR cos phi r I into XL sin phi r అవునా. Vs is equals to VR plus IR cos phi r plus I into XL sin phi r అన్నమాట. సో దీన్ని మనం విఎస్ వాల్యూ వచ్చింది, వోల్టేజ్ సెండింగ్ అండ్ వోల్టేజ్ పర్ ఫేజ్ ಅಂತ ఇచ్చాడు మనకి. విఎస్ ఇస్ ఈక్వల్ టు 19052 ఈక్వల్ టు విఆర్ వాల్యూ మనకు తెలియదు అవునా. విఆర్ ప్లస్ ఐ వాల్యూ తెలుసా మనకి, ఐ వాల్యూ కూడా ఇదిగోండి. ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎంత వచ్చింది మనకి, ఐ వాల్యూ కూడా తెలియదు కాబట్టి. సో ఇక్కడ మనం చేస్తే ఎంత వచ్చింది, పవర్ డెలివర్డ్ పర్ ఫేజ్ బై విఆర్ ఇంటూ కాస్ ఫై ఆర్ చేస్తే మనకు వచ్చేది లైన్ కరెంట్ వచ్చింది కదా. మొత్తం లైన్ కరెంట్ ఎంత వచ్చింది, 150 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ వచ్చింది కదా. అది 150 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ ఇంటూ ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 5.31 ohms ఇచ్చాడు కదా. 5.31 ఇంటూ కాస్ వాల్యూ ఇచ్చాడు, కాస్ ఫై ఆర్ ఎంత ఇచ్చాడు, 0.8 పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు అవునా. ప్లస్ ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు మళ్ళీ, ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది. 15 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ ఇంటూ నెక్స్ట్ ఎక్సెల్ వాల్యూ ఇచ్చాడు. ఎక్సెల్ ఎంత ఇచ్చాడు, 5.54 ఇచ్చాడు అవునా. 5.54 ఇంటూ సైన్ ఫై ఆర్. సో సైన్ ఫై ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చాడు, ఎలా వస్తుంది అంటే కాస్ ఫై ఈక్వల్ టు 0.8 అవునా. ఫై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 ఎంత వస్తుంది, 35 పాయింట్ ఎంతో 35.5 ఎంత వస్తుంది. అప్పుడు సైన్ ఆఫ్, అప్పుడు 5 వాల్యూ వచ్చింది కదా. ఈ 5 వాల్యూని మనం ఫైవ్లో సైన్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 35.5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.6 వస్తుంది. అట్లా మనకి సైన్ ఫై వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. సైన్ ఫై వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి
మీరు ఏంటి అంటే విఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నథింగ్ బట్ ఎట్లా అంటే మీరు ఎల్సిఎం చేసి, సో ఎల్సిఎం చేసిన తర్వాత బై విఆర్ వస్తుంది కదా, దీని ఇటువైపు తీసుకెళ్తారు. ఇందులో వచ్చిన ఆ, ఈ ఎడిషన్స్ వస్తాయి కదా, సో ఎడిషన్ వచ్చిన ఎడిషన్ అండ్ అట్లాగే విఆర్ కామన్ తీసుకుంటాం. అట్లా చేస్తే మీకు ఎట్లా వస్తుందంటే ఈ వాల్యూ ఈ కండిషన్లో మీకు వస్తుందన్నమాట. విఆర్ స్క్వేర్ minus 19052 VR plus 1311358 equal to 0 వస్తుంది. అయితే మరి దీన్ని ఎలా చేస్తారు అంటే మీరు చూడండి, ఇది వచ్చిన తర్వాత దీన్ని ఎల్సిఎం చేయండి. అంటే మనకి ఏమొచ్చింది, విఆర్ వచ్చి సో 1 అంటే విఆర్ స్క్వేర్ ప్లస్ ఇంటూ 1 అంటే 15 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 5.31 ఇంటూ 0.8 ప్లస్ 15 ఇంటూ 10 పవర్ 5 బై 10 పవర్ 5 ఇంటూ 5.54 ఇంటూ 0.6. సో ఈ బై విఆర్ ఉంది కదా, ఈ బై విఆర్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతారు. సో ఇటువైపు తీసుకెళ్తే మీకు ఏమైంది, విఆర్ 19052 వచ్చింది. చూడండి, విఆర్ 19052 వచ్చింది. చూడండి, విఆర్ స్క్వేర్ కూడా వచ్చింది. అవునా, విఆర్ స్క్వేర్ విఆర్. సో అలాగే మనకి నెక్స్ట్ 15 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 5.31 ఇంటూ 0.8 ప్లస్ 15 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 5.54 ఇంటూ 0.6. సో ఈ టర్మ్ అంతా మీరు ఏంటి అంటే ఈ టర్మ్ని మీరు మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇటువైపు ఉన్న విఆర్ని మీరు ఇటువైపు తీసుకొస్తారు. అందుకని చెప్పేసి మీకు ఇక్కడ నెగిటివ్ వాల్యూ అనేది వచ్చిందన్నమాట. సో నెగిటివ్ వాల్యూ వచ్చిన తర్వాత మీరు దాన్ని సో సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ ఇదే. సో దాని నుంచి మీరు ఏంటంటే విఆర్ని క్యాలిక్యులేట్ చేశారు. సో విఆర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లైన్ వోల్టేజ్ అండ్ రిసీవింగ్ ఎండ్ కావాలి అంటే 3 ఇంటూ విఆర్ చేయాలి. అంటే సో 3 ఇంటూ ఫేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే లైన్ వోల్టేజ్ వస్తుంది. నథింగ్ బట్ ఏంటి, √3 ఇంటూ 18 √3 ఇంటూ 18,435 చేస్తే మీకు ఎంత వస్తుంది, 31.93 వస్తుంది. నథింగ్ బట్ ఏంటి, మనం సెండ్ చేసే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ అనేది మనకి, సో ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ మనం సెండ్ చేసాం చూడండి, విఎస్ 33 kVని మనం సెండ్ చేసాం. మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, 31 kV 31.9 32 kVని మనం రిసీవ్ చేసుకుంటాం. అంటే మరి 1 kV అనేది మనకి లాస్ అనేది అక్కడైంది. అవునా, నెక్స్ట్ లైన్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ లైన్ కరెంట్ I ఈక్వల్ టు 150 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ కదా. సో ఇది 150 ఇంటూ 10 పవర్ 5 బై విఆర్ చేస్తే విఆర్ వాల్యూ వచ్చింది కదా, ఈ విఆర్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది లైన్ కరెంట్ వాల్యూ వచ్చింది. సో లైన్ కరెంట్ ఎంత వచ్చింది అంటే 81.36 ఆంపియర్స్ వచ్చింది. అండ్ అట్లాగే మనకి నెక్స్ట్ మనకి లైన్ లాసెస్ని ఫైండ్ చేయాలి. లాసెస్ ఈక్వల్స్ టు 3I²R. అవునా, ఇది ఏంటంటే 3 ఫేజ్ నెట్వర్క్ కాబట్టి 3 ఇంటూ I²R దట్ ఈక్వల్ టు 3 ఇంటూ I ఎంత వచ్చింది, 81.36 హోల్ స్క్వేర్ ఇంటూ R ఎంత ఇచ్చాడు, 5.31 ఇచ్చాడు. సో చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 105.447 కిలో వాట్స్ వచ్చింది. సో మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ చేస్తే మనకి ఏంటి అంటే ఎఫిషియన్సీ అది వస్తుంది. సో అట్లా చేస్తే మనకి ఎంత వచ్చింది, 97.5 అనేది ఎఫిషియన్సీ వచ్చింది. అవునా, సో మనకి క్యాలిక్యులేషన్ చేయమని కూడా వచ్చినాయి కదా. అలాగే రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ మీకు క్లాస్ అర్థమైందమ్మా, ఏం డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే అమ్మా, నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్.